హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు సరు కార్నర్. నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీషో నుండి కొన్ని క్రాఫ్ట్ ఐటెమ్స్ ఆర్డర్ చేశాను. అవి ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఐటెమ్ వచ్చి ఇది ఎండీఎఫ్ షీట్స్ అంటారు వీటిని. సో, ఇవి పెయింటింగ్ వేయడానికి, మౌల్డ్స్‌తో టెక్స్చర్ ఆర్ట్స్ చేయడానికి అట్లా వాల్ డెకోర్ లాగా యూజ్ చేయొచ్చు. లేదు అనంటే ఏదైనా గిఫ్టింగ్ పర్పస్‌కి పెయింట్స్ వేసి అట్లా చేసుకోవచ్చు. లేదు అనంటే కీ చైన్ యాడ్ చేసుకొని కీ చైన్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే అరౌండ్ చాలానే వచ్చాయి. నాకైతే 6 సైజెస్‌లో వచ్చాయి అండ్ 2 షేప్స్, ఒకటి స్క్వేర్, ఒకటి రౌండ్ షేప్‌లో 6 సైజెస్ అయితే వచ్చాయి. ఈచ్ సైజ్‌కి నాకు తెలిసి 4 ఎండీఎఫ్ షీట్స్ అయితే వచ్చాయి. ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ నాకు తక్కువ ప్రైస్‌లో వచ్చింది. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసరికి ఈ స్పాంజెస్. ఈ స్పాంజెస్ అయితే ఎందుకు యూజ్ చేస్తాము అనంటే, మనం పెయింటింగ్ వేసుకోవడానికి నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఈ స్పాంజ్ అయితే యూజ్ చేస్తాము. నాకిది అరౌండ్ 80 రూపీస్ ఆర్ 70 రూపీస్‌కే వచ్చేసాయి అన్నీ. నెక్స్ట్ ఐటెమ్ ఈ బ్రషెస్ అన్నమాట. నా దగ్గర ఆల్రెడీ బేసిక్ బ్రషెస్ ఉన్నాయి అనంటే అంటే 4, 5 సైజెస్‌లో ఉన్నాయి. పెయింట్స్ వేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ అండ్ ఆ షేడ్స్ ఇవ్వడం కోసం నేనైతే ఇలాంటి థిన్ బ్రషెస్ అయితే ఆర్డర్ చేశాను. చాలా సైజెస్‌లో వచ్చాయి. చాలా బాగున్నాయి. చాలా తక్కువకే వచ్చింది ఇది కూడా నాకు. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసరికి మనం పెయింటింగ్స్‌లో బేస్‌గా ఎక్కువ వైట్ అండ్ బ్లాక్ యూజ్ చేస్తాం కదా! సో, ఎక్కువ అయిపోతుంటుంది. అందుకే నేను ఈ పెద్ద బాటిల్స్ అనేవి ఆర్డర్ చేశాను గెస్సో బ్రాండ్ నుండి. ఇవైతే బావుంటాయి. పెయింట్స్ కూడా క్వాలిటీగా ఉంటాయి. అందుకే నేనివి ఆర్డర్ చేశాను. నాకు 2 కూడా ఈ 2 కాంబోలో తీసుకున్నా, బ్లాక్ అండ్ వైట్. ఈ 2 కూడా నాకు చాలా తక్కువకే వచ్చేసాయి. బయట షాప్స్‌లో తీసుకునే వాటికన్నా నాకు చాలా తక్కువకే వచ్చాయి. ఇలా స్టోన్ లైన్ తీసుకున్నాను. ఇవి 5 మీటర్స్ ఆఫ్ స్టోన్ లైన్. ఇది కూడా క్రాఫ్ట్స్‌లో ఏదైనా పెయింటింగ్స్‌లో యూజ్ చేద్దాము అని ఐడియా వచ్చింది. సో, అందుకని నేను స్టోన్ లైన్ అయితే 5 మీటర్స్ ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఐటెమ్ ఈ లేస్ అన్నమాట. గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను. సో, ఇది కూడా ఏదన్నా క్రాఫ్ట్స్‌కి యూజ్ అవుతుంది గదా అని ఆర్డర్ చేశా. ఇది కూడా నాకు తక్కువలో అరౌండ్ 50 రూపీస్ ఆర్ 60 రూపీస్‌కే వచ్చేసింది. ఈ మొత్తం బండిల్ అంతా. ఇదంతా కలిపి నాకు 9 మీటర్స్ ఉంది. నెక్స్ట్ ఐటెమ్ వచ్చి ఈ టేప్ తీసుకున్నాను. సో, ఇదైతే డబుల్ సైడ్ టేప్ అన్నమాట. నాకు నార్మల్‌గా బయట స్పాంజ్ డబుల్ సైడ్, ఫోమ్ డబుల్ సైడ్ టేప్ అమ్ముతారు గదా! అది యూజ్ చేసి ఏదైనా వాల్‌కి మనం స్టిక్ చేస్తుంటే అది ఈ ఊడిపోతుంది. సో, ఈజీగా ఊడిపోతుంది. సో, నాకెందుకో అది మంచిగా అనిపియలేదు. సరే ఇవి ట్రై చేద్దాము అనని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని ఇవి తీసుకున్నా. నేనైతే ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. ట్రై చేసి నేను ఇవి ఎలా ఉన్నాయి? స్ట్రాంగ్‌గా స్టిక్ అవుతున్నాయా? లేదంటే ఊడిపోతున్నాయా ఈజీగా అనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఐటెమ్ వచ్చి ఈ క్లిప్స్ అండి. సో, మనం రెంటెడ్ హౌస్‌లో ఉంటాం గదా! ఎక్కువ స్టిక్కర్స్ యూజ్ చేస్తే ఆ పెయింట్ అనేది ఊడొచ్చేస్తుంది. సో, అందుకని నేను ఈ ఎండీఎఫ్‌కి స్టిక్ చేసుకునే క్లాంప్సా? ఈ క్లాంప్స్ అనేవి తీసుకున్నాను. ఇంకా మనం దీనికి ఏమి యూజ్ చేయనవసరం లేదు. ఎలా అంటే ఇక్కడ గ్లూ వేసి ఆ ఎండీఎఫ్‌కి స్టిక్ చేసుకుంటే మనం ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు ఆ పెయింటింగ్స్‌ని. సో, అందుకని ఇవైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఐటెమ్ ఈ వూల్. ఇవైతే నాకు 12 కలర్స్ వచ్చాయి. ఈచ్ కలర్ తక్కువ క్వాంటిటీనే ఉంది. బట్ కలర్స్ ఎక్కువున్నాయి కదా అని ఆర్డర్ చేశాను. ప్రైస్ వైస్‌గా నాకు వర్తీ అనిపిచ్చింది. ఇవి ఇన్ని కలర్స్ వచ్చాయి కాబట్టి మనం ఏదైనా క్రాఫ్ట్స్‌కి మల్టీ కలర్‌గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నా షార్ట్స్‌లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నేను ఈ గ్రీన్ టేప్ అనేది యూజ్ చేశాను. ప్లాంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాంట్స్ ఏమైనా డీఐవైస్ చేస్తూ ఉంటే ఫ్లవర్స్ కానీ అలాంటి వాటికి ఇవి యూజ్ చేసుకుంటాము. ఇవైతే నాకు ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చాయి. ఇప్పుడు తీసుకున్న ఐటెమ్స్ ఏవి ప్రైస్ నాకైతే గుర్తులేదు. అందుకే నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్‌గా దాని లింక్స్ అయితే షేర్ చేశాను. మీరు దాన్ని చెక్ చేసుకొని మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. అండ్ ఫైనల్‌గా నేను తీసుకున్న ఐటెమ్ పైప్ క్లీనర్స్. సో, ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఇప్పుడు క్రాఫ్ట్స్ బాగా చేస్తున్నారు వీటితో. సో, అందుకే మనం ఎందుకు చేయకూడదు? మన వీడియోస్‌లో ఎందుకు చూపియకూడదు అని నేను కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అంటే లావెండర్ ఫ్లేవర్ ఉంటది కదా! సో, ఆ టైప్‌లో నేను వేరే కలర్‌తో చేసి చూపిచ్చాను.
సో, ఫర్దర్‌గా మీకు మంచి మంచి క్రాఫ్ట్స్ అయితే మంచి మంచి ఫ్లవర్స్, మంచి మంచి క్రాఫ్ట్స్ అయితే ఈ పైప్ క్లీనర్స్‌తో నేను క్లియర్‌గా మీకు చూపిస్తాను. నేనైతే లావెండర్, లైట్ పింక్, డార్క్ పింక్ అండ్ స్టెమ్స్ అండ్ లీవ్స్ కోసం గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ప్రెజెంట్ అయితే నేను ఈ కలర్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా నాకు ఈచ్ కలర్ 100 పీసెస్ వరకు వచ్చాయి అండ్ తక్కువ ప్రైస్‌లోనే వచ్చాయి. నేను మీకిప్పుడు చూపించిన ఐటెమ్స్ అన్నిటికి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇఫ్ లింక్స్ అవైలబుల్‌గా లేవు అనంటే కోడ్స్ అయినా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటిని యూజ్ చేసుకొని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా ఏమన్నా క్రాఫ్ట్స్ స్టార్ట్ చేయాలి అనంటే ఇవి ఏవైనా చూపిస్తే మీకు యూజ్ అవుతాయి కదా అని నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతే ఈ వీడియో. వీడియో గనక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే నాకు బూస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ మంచి మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.